విచ్చేసిన పెద్దలకు, మహిళలకు, యువతకు అందరికీ నా నమస్కారము. నేను రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం తిరిగి నేను చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తూ ఓట్లు వేయమని చెప్పి అడగాలి. కానీ కట్ట కింద పాలెంలో మాత్రం నేను ఓట్లు అడగకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే కట్ట కింద పాలెం నాకు పుట్టినిల్లు లాంటిది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఎన్నికల శంఖారావం మోగిన తర్వాత మీ ముందుకి అన్ని పార్టీల అభ్యర్థులు మీ ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిన కనీసం 10% కూడా నేను అభివృద్ధి చెయ్యలేదు. మళ్ళీ నాకు ఓటు వేయండి అని చెప్పడానికి మీ నాయకులు ముందుకు వస్తున్నారు. 30 సంవత్సరాలు మా కుటుంబానికి అధికారం ఇచ్చి అన్ని రకాల పదవులు అందించిన నియోజకవర్గానికి మేమేమీ చెయ్యలేదు. అయినా మా కుటుంబాన్ని చూసి, మా పదవులను చూసి ఓటేయండి అని అడగడానికి మేము ముందుకు వస్తున్నారు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, గత 20-30 సంవత్సరాల నుండి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గము పూర్తిగా అభివృద్ధికి అందనంత దూరంలో వలసలకు నిలయమై రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజకవర్గంగా ఉంది. దీనికి కారణం ఇప్పటి వరకు మనకి ఇక్కడ వచ్చిన నాయకులు, మనం ఓట్లు వేసిన నాయకులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వర్గాల కోసం కృషి చేశారు తప్ప మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇక్కడ సమస్యలు తీర్చడం కోసం ఏ ఒక్క నాయకుడు కృషి చెయ్యలేదు. రాబోయే రోజుల్లో చేసే ఉద్దేశం కూడా ఏ ఒక్క నాయకుడికి లేదు. ఇక్కడున్న సమస్యలు చూసి, ఇక్కడున్న అభివృద్ధి, ఆగిపోయిన అభివృద్ధిని చూసి విసుగుపుట్టి నేను ఈ రోజు రాజకీయంగా నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2019 తర్వాత పొంగనూరు నియోజకవర్గం దశ మారుతుంది. రాష్ట్రంలోనే నియోజకవర్గం అంటే అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. ఇక్కడ ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. నేను అందరి నాయకుల్లాగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయే నాయకుడిని కాదు. నేను ఈ రోజు మీ ముందుకు నాయకుడిగా రాలేదు, మీ కుటుంబంలో సభ్యుడిలాగా వచ్చాను, మీ బిడ్డగా వచ్చాను, మీకు సేవకుడిగా వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2019 తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. వెంటనే పుంగనూరులో ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు వస్తాయి. మన నియోజకవర్గంలో 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నా కానీ కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. సాయంత్రం 8 గంటలు 9 గంటలు దాటితే చిన్న ఎమర్జెన్సీలు అయితే కూడా బెంగళూరు, మదనపల్లి, తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నాకు అవకాశం వచ్చిన వెంటనే మన నియోజకవర్గంలో కనీసం 24 అవర్స్ పనిచేసే 2 ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతంలో ఎంతో మంది రైతులు పండించే పంటలకు ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క నాయకుడు ఈ రోజు వాళ్ళ సమస్యల కోసం కృషి చేయడం లేదు. మన ప్రాంతంలో ఎంతో మంది రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు వేయడం కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్లు వేసి నీళ్లు రాకుండా అప్పులు తీర్చలేక ఉన్న 1-2 ఎకరాల పొలాలు అమ్ముకుని పూర్తిగా అప్పుల పాలై ఇక్కడ సిటీల్లోకి వెళ్ళి వాచ్మెన్లుగా బతికే పరిస్థితి, ఈ రోజు వలసలు వెళ్లే పరిస్థితి ఈ రోజు రైతులకు ఉంది, ఇక్కడున్న యువతకు ఉంది. దీన్ని మార్పు తీసుకొస్తాను. ఈ ప్రాంతంలో బోర్లు వేయాలనుకున్న ప్రతి రైతుకు కేవలం డీజిల్ ఖర్చు భరించడం ద్వారా పూర్తిగా బోర్లు ఉచితంగా వేయిస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పుంగనూరు నియోజకవర్గం ఈ రోజు తీసుకుంటే చిత్తూరు జిల్లాలో కాదు, రాయలసీమలో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత వలసలున్న నియోజకవర్గం ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం. 100కి 40 నుండి 50 మంది యువత ఈ రోజు కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కొత్తగా ఏ ఒక్క ఫ్యాక్టరీలు, ఏ కంపెనీలు, ఏ ప్రాజెక్టులు రావడం లేదు. నాకు అవకాశం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఇక్కడున్న యువత అందరూ ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశాలు నేను కల్పిస్తాను. మీరందరికీ ఒక్కటే చెప్తున్నాను, మీరు ఇప్పటి వరకు ఓటు వేసిన నాయకులు వాళ్ళ సొంత అభివృద్ధి కోసం, కుటుంబాల అభివృద్ధి కోసం, పార్టీల అభివృద్ధి కోసం కృషి చేశారు తప్ప మన ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడున్న సమస్యలు తీర్చడం కోసం ఏ ఒక్క నాయకుడు కృషి చెయ్యలేదు. 2019లో మీరు వేసే ఓటు పూర్తిగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి.
మనం పడ్డ కష్టాలు కనీసం మన పిల్లలు పడకుండా భావితరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. జనసేన పార్టీ గుర్తు పెట్టుకోండి. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ చెప్పండి, మనం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తే మన పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ సమస్యలు తీరుతాయి, ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్న యువత పూర్తిగా ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే విషయం మీరు చెప్పండి. నేను ఈరోజు అందరి నాయకుల్లాగా, పార్టీల నాయకులు, మిగిలిన పార్టీల నాయకుల్లాగా ఈరోజు ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని నా వ్యాపారాలు చూసుకోవడానికి రాలేదు. ఇప్పటి వరకు మీకు నాయకులు వచ్చి ఉచిత వాగ్దానాలు ఇచ్చి మిమ్మల్ని విస్మరించారు. కానీ నేను ఈ రోజు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నానో, అభివృద్ధికి సంబంధించిన నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఈ 22 అంశాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద చట్టబద్ధంగా నేను రాసి నియోజకవర్గంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఈ రోజు చెబుతున్న అభివృద్ధి అంశాలకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోయినా, ఏ ఒక్క అభివృద్ధి చేయకపోయినా మీరు చట్టబద్ధంగా తీసుకునే ప్రతి చర్యకు నేను సిద్ధంగా ఉన్నానని నేను ఈ రోజు మీకు చెప్తున్నాను. నేను ఈ రోజు కేవలం అభివృద్ధి కోసం మాత్రమే, ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడం కోసమే రాజకీయంగా వచ్చాను అని చెప్పడానికి నాకు చిత్తశుద్ధి ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, మిగిలిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని మీరు ఒక్కటే అడగండి. నేను 22 సమస్యలకు సంబంధించి అగ్రిమెంట్ ఇస్తున్నప్పుడు కనీసం ఆ పార్టీ నాయకులు ఏ ఒక్క 2 సమస్యలనైనా తీరుస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మీకు రాసిచ్చే దమ్ము, ధైర్యం ఉందా అని మీరు అడగండి. ఈ రోజు కేవలం వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం, కాంట్రాక్టర్ల కోసం, వ్యాపారాల కోసం వస్తున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 11వ తేదీన ఈరోజు మీకందరికీ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వచ్చింది. మామూలుగా సిక్సర్ కొట్టడానికి క్రికెట్ ఆడడం తెలిసిండాలి, బ్యాటింగ్ ఆడడం తెలిసిండాలి, యువకులుగా ఉండాలి. కానీ ఏప్రిల్ 11వ తేదీ మహిళలకు, వృద్ధులకు, అందరికీ, ప్రజలందరికీ అవకాశం వచ్చింది. మీరు కొట్టే సిక్సర్ కి ఈ నాయకులు పుంగనూరు నియోజకవర్గ బౌండరీ దాటి బయటపడాలి. ఈ రోజు మీకు ఏ సమస్య ఉన్నా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అందరు అభ్యర్థుల్లాగా నేను తిరుపతి నుండినో, పక్క నియోజకవర్గం నుండినో రాలేదు. నేను పుంగనూరు నుండినే వచ్చాను, పుంగనూరులోనే ఉంటాను. మీరు నన్ను కలవాలన్నా 5 నిమిషాలు, నేను మిమ్మల్ని కలవాలన్నా 5 నిమిషాలు. నాయకులు అవసరం లేదు, మధ్యవర్తులు అవసరం లేదు, మూడో వ్యక్తులు అవసరం లేదు. మీరందరూ ఆలోచించండి. ఈ రోజు 2019లో వచ్చే ఎన్నికల ఫలితాలు చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద మారుమోగాలి. అభివృద్ధి పథంలో పోవాలి, మన భావితరాలకు మంచి భవిష్యత్తునివ్వాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. జనసేనానితో అడుగు వేద్దాం.